1303వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన మట్లి రాజులు 30 ఎకరాల్లో అద్భుతమైనటువంటి కోట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ కోటే సిద్ధవటం కోట. ప్రస్తుతం మనం సిద్ధవటం కోట ముఖద్వారంకు కొద్దిగా లోపలికి ఉన్నటువంటి ఒక నిర్మాణం పైన ఉన్నాము. కోట అందాలను ఇక్కడ నుంచి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎంత శత్రు దుర్భేద్యమైన విధంగా ఈ కోటను నిర్మించారంటే చుట్టూ 17 బురుజులు ఉంటాయి. 17 బురుజుల పైన కూడా నిత్యము 24 అవర్స్ సెక్యూరిటీ ఉండే విధంగా, అంటే సైనికులు కాపలా కాస్తూ ఉంటారు. 3 వైపులా లోతైనటువంటి దాదాపు 30-40 అడుగుల లోతున్నటువంటి కందకాల నిర్మాణంతో పాటు మరోవైపున పెన్నా నదే ఈ కోటకు పెట్టని కాపలా కోటగా ఉన్నాయి. అందుకే దీనిపైన అనేక మంది రాజులు ఈ సిద్ధవటం కోటపైన దండయాత్ర చేయాలని సాహసించినప్పటికీ ఆ ప్రయత్నాన్ని ఇక్కడ ఉన్నటువంటి కోట నిర్మాణాన్ని గమనించిన తర్వాత విరమించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదట విజయనగర రాజులు పరిపాలించారు. తర్వాత మట్టి రాజులు, తర్వాత హైదర్ అలీ, టిప్పు సుల్తాను, నిజాం నవాబులు కూడా ఈ కోటను నిర్మించారు. అయితే ముందు హిందూ రాజులు పరిపాలించిన సమయంలో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంగా సిద్ధవటం కోట విరాజిల్లింది. దీనికి అంతకన్నా ముందు చరిత్రను తీసుకుంటే సిద్ధవటము స్థల పురాణమే చాలా గొప్పది. ఇక్కడ ఎంతోమంది సిద్ధులు యోగాలో లబ్ధప్రతిష్ఠులై యోగాలో శిక్షణ తీసుకొని వాళ్ళు నిష్ణాతులైనటువంటి ప్రాంతం ఇది. ఒకవైపు పెన్నా నది, మరోవైపు కొండల మధ్యలో వెలిసినటువంటి ప్రాంతము. ఇక్కడ ఉన్నటువంటి అనేక శైవ క్షేత్రాలకు సిద్ధవటము కేంద్ర బిందువుగా మారింది. శ్రీశైలానికి, దీనిని దక్షిణ కాశీగా పిలుస్తారు. అలాగే శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా కూడా ఈ సిద్ధవటంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి ఆలయాన్ని, సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని పిలుస్తూ ఉంటారు. హిందూ రాజులు పరిపాలించిన సమయంలో 3 అద్భుతమైనటువంటి ఆలయాలను ఈ కోటలో నిర్మించారు. తర్వాత కాలంలో ముస్లిం రాజులు పాలించిన సమయంలో ఇక్కడ అనేక దర్గాలను, బురుజులను నిర్మించిన ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులకు ఇదొక సర్వమత సమ్మేళనంగా, మత సామరస్యానికి చిహ్నంగా కూడా సిద్ధవటం కోటను భావిస్తూ ఉంటారు. అయితే దీనిని ఈ రాజులు తర్వాత, అలాగే ముస్లిం రాజుల తర్వాత బ్రిటిష్ పాలకులు వచ్చినాక స్వాతంత్ర అనంతరం దీనిని ప్రభుత్వము స్వాధీనం చేసుకోవడంలో కొంత అలసత్వం వహించింది. ఆ సమయంలో అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ప్రస్తుతం అయితే ఉంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంటుకు వెళ్ళకముందు, వెళ్ళిన తర్వాత కూడా కొద్ది రోజులు ఇక్కడ పూర్తిగా భద్రతా వైఫల్యాల కారణంగా అనేక మంది ఈ కోటలో గుప్త నిధులు ఉన్నాయి, వజ్రాలు దొరుకుతాయి, బంగారం దొరుకుతుందన్న అపోహలతో కోటలో ఎక్కడ పడితే అక్కడ విలువైనటువంటి శిల్ప సంపదను దెబ్బతీయడమే కాకుండా ఎక్కడ పడితే అక్కడ లోతైనటువంటి గుంతలు తీసి వెతికే ప్రయత్నం చేశారు. ఈ ఒక రకంగా చెప్పాలంటే దొంగల దాడిలోనే సిద్ధవటం కోట ఎక్కువగా ధ్వంసమైంది. అయితే ఈరోజు కోట పరిస్థితి చూస్తే చాలా బాధేస్తుంది. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఇంత అద్భుతమైనటువంటి కట్టడాన్ని పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు కనిపించట్లేదు. 3 వైపులా ఉన్నటువంటి లోతైన కందకాల్లో పెద్ద ఎత్తున ముళ్ళ కంపలు పడిపోయి అదొక అడవిని తలపిస్తూ ఉంది. ఇక 30 ఎకరాలలో చుట్టూ ఉన్నటువంటి కోట ప్రాకారంతో పాటు 2-3 పెద్ద నిర్మాణాలు కోట లోపల ఉన్నాయి. అయితే మిగిలిన ప్రాంతం అంతా కూడా మంచి మైదాన ప్రాంతంగా ఉంది. ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కంప చెట్లు పడిపోయి అడవిని తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిని నిజంగా అభివృద్ధి చేయాలి అంటే మాత్రం ఇదొక అద్భుతమైనటువంటి మాస్టర్ ప్లాన్ను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది. అలనాటి కోటకు సంబంధించినటువంటి చారిత్రక వైభవాన్ని లేజర్ షోల ద్వారా కానీ, అలాగే వివిధ కళారూపాల్లో కానీ తెలియపరచడానికి 2-3 అద్భుతమైనటువంటి మైదానాలు, వేదికలు కూడా ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా మరోవైపు పెన్నా నది ఒడ్డున ఉండడం కారణంగా ఇదొక గొప్ప చరిత్రను సంతరించుకుంది. అంతేకాదు ఇంతటి గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సిద్ధవటం కోటను గతంలో కొంతమంది నాయకులు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా బుట్టదాఖలైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కందుల దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ను ముందు వరుసలో నిలపాలి, ఇప్పటికే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి పర్యాటకం ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవడం ద్వారా అది రాష్ట్ర పురోగభివృద్ధికి
బాటలు వేసినట్టు అవుతుందని ముఖ్యమంత్రి ఆలోచన మేరకు చాలా ప్రాంతాల్లో వారసత్వ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను ఒక సర్క్యూట్గా భావించి వాటిని డెవలప్ చేసి ఒక పర్యాటక సర్క్యూట్లను నిర్మించే ప్రయత్నము చేస్తూ ఉన్నారు. అయితే ఇదే సిద్ధవటం కోటకు గత కొద్ది రోజుల క్రితమే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇక్కడ పర్యటించారు. ఈ కోటను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇంతవరకు ఆ ఫైలు ముందుకెళ్లిన పరిస్థితి లేదు. ఒక్క రూపాయి కూడా సిద్ధవటం కోటకు నిధులు ఇచ్చినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. కేవలం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉండడం కారణంగా ఇక్కడ వాళ్ళు ఒక వాచ్ డాగ్ లాగా, అంటే ఒక పర్యవేక్షకుల్లాగా ఉన్నారు తప్ప ఏమాత్రం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు. కానీ ఇంతటి వైభవాన్ని తెలుసుకోవడం కోసం, అద్భుతమైనటువంటి ఈ కోట నిర్మాణాన్ని చూడడం కోసం ఇప్పటికీ పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఎందుకంటే కడప జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంటుంది. మరోవైపు ఒంటిమిట్టకు వచ్చినటువంటి పర్యాటకులందరూ కూడా సిద్ధవటం కోటను సందర్శించుకోవడము వాళ్ళకు ఒక అలవాటుగా మారింది. మరోవైపు బద్వేలు సైడ్ నుంచి బ్రహ్మంగారు కాలజ్ఞాని బ్రహ్మంగారి మఠాన్ని సందర్శించిన పర్యాటకులు జిల్లా కేంద్రానికి వచ్చే మార్గంలో బద్వేలుకి కడపకు మధ్యలో బాకరపేట సమీపంలో ఉన్న ఈ సిద్ధవటంలో వెలిసిన సిద్ధవటం కోటను సందర్శిస్తూ ఉన్నారు. దాంతో సందర్శకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ వాళ్ళకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడానికి మాత్రం ప్రభుత్వం ముందుకు రావట్లేదు. 30 ఎకరాలలో నిర్మించినటువంటి అత్యంత చారిత్రక కట్టడమైనటువంటి ఈ సిద్ధవటం కోటలో ఇక్కడికి వస్తున్నటువంటి పర్యాటకులకు సరైన టాయిలెట్స్ కూడా లేవు అంటే మీరు నమ్ముతారా? ఇంత దీనస్థితిలో, అంటే మొన్నటి వరకు కూడా ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. దానిపైన అనేక కథనాలు బయటికి వచ్చిన నేపథ్యంలో కొంతవరకు వాటిని నిర్మూలించే ప్రయత్నము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు. అయితే దీనిని పూర్తి స్థాయిలో ఒక మంచి మాస్టర్ ప్లాన్తో అభివృద్ధి చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఆ విధంగా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే మాత్రం కడప జిల్లా సిగలో మరో అద్భుత పర్యాటక ప్రాంతంగా సిద్ధవటం కోట విరాజిల్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపున గండికోట, మరోవైపున కడప జిల్లా కేంద్రం, మరోవైపున ఒంటిమిట్ట క్షేత్రం, ఇంకొక వైపున సిద్ధవటం కోట, అటువైపున బ్రహ్మంగారి మఠం. వీటన్నిటినీ జిల్లా పర్యాటక సర్క్యూట్గా ఏర్పాటు చేసి ఒక టూరిస్టు ప్లాన్తో గిన ప్రభుత్వం ముందుకొస్తే పర్యాటక రంగం అభివృద్ధి చెందడమే కాదు, ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. కాకపోతే పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వము లెక్కలేసుకుంటే మాత్రం అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈరోజు సిద్ధవటం కోటపైన వెచ్చించే డబ్బులు రేపు వస్తుందా రాదా అన్న ఆలోచన ఏమాత్రం అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏమాత్రం వసతులు లేని ఇలాంటి సమయంలో కూడా ప్రతిరోజు సిద్ధవటం కోటకు 300 నుంచి 500 మంది పర్యాటకులు వస్తున్నారు. వీకెండ్స్లో అయితే 1000 మంది దాకా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తే మాత్రం ఆ సంఖ్య 1000 నుంచి 10,000కు పెరిగినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిరోజు 1000 నుంచి 10,000 మంది పర్యాటకులు ఒక పర్యాటక ప్రాంతాన్ని సందర్శిస్తే వాళ్ళకు కనీసం ఎంట్రీ ఫీజు నిర్ణయించినా కూడా మంచి ఆదాయం ఇక్కడి నుంచి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని కొన్ని నిధులు కేటాయించి ఒక మంచి మాస్టర్ ప్లాన్తో గిన సిద్ధవటం కోటను అభివృద్ధి చేస్తే రాబోయే రోజుల్లో ఇది ఒక పర్యాటక రంగానికి ఆదాయ మార్గంగా మారే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.